ఏ నోటితోనైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలను తిట్టారో, వాళ్ళ ఆ బంధం ఈ బంధం దాచిపెట్టాడని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి డిబేట్లు పెట్టారో, అదే నోర్లు ఇప్పుడు ఈ కంపెనీలో తెచ్చింది మేము, మా వల్ల డెవలప్ అయిందని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా వాటిని ప్రారంభిస్తూ పరువు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒకే ఒక్క ట్వీట్, ఆ ట్వీట్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ ట్వీట్కి వచ్చినటువంటి రిప్లైతో ఈ కూటమికి ఎక్కడో మండిందనేటువంటి చర్చ మనం చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ప్రారంభం చేసి ఈ రాయలసీమ ప్రాంతానికి మేము అద్భుతంగా మేలు చేస్తూ ఉన్నాం, మేలు చేసే వాళ్ళు ఎవరో కీడు చేసే వాళ్ళు ఎవరో తెలుసుకోండి అని చెప్పి ఏదైతే డైలాగులు కొట్టారో, ఆ డైలాగులని వాళ్ళ మీడియాలో కానీ పార్టీ నాయకులు కానీ పెద్ద ఎత్తున నానా హంగామా చేశారు. దీన్ని పొద్దున మొదలుపెట్టారు, సాయంత్రానికి ఆ హంగామంతా కూడా ఆవిరయ్యే విధంగా జగన్ గారు ట్వీట్ పెట్టడం, దానికి రిప్లై రావడం నిజంగా అందరి నోర్లు మూత పడే విధంగా చేశారు ఇక్కడ. సో ఆ ట్వీట్ ఏంటి, ఆ రిప్లై ఏంటో మీకు చూపిస్తా. ఇక్కడ జగన్ గారి కాన్సెప్ట్ ఏంటి, డెవలప్మెంట్ అనేది పొలిటికల్ బౌండరీలో ఉండకూడదనే ఉద్దేశంతో ఏ ప్రాంతమైనా కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. గతంలో ఎవరైనా ఆ ఫ్యాక్టరీలు తెచ్చి ఉంటే మధ్యలో ఆగిపోయింటే వాటిని కంటిన్యూ చేయాలి. అలా చెయ్యకుండా ఈ కూటమి ఏంటి అసలు దాన్ని డిలే చేస్తూ రకరకాల పేర్లు పెడుతూ, జిందాల్ ఫ్యాక్టరీ గురించి మీకు తెలుసు, జిందాల్ కంపెనీ గురించి ముంబై నటిని లింకు చేస్తూ రకరకాలుగా మాట్లాడి వెళ్ళిపోయింది, వచ్చింది, చేసిందని చెప్పి ఫ్లైట్లో తీసుకొచ్చి కేసులు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి వారి మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్తూ, జిందాల్ ఇదంతా కడప స్టీల్ ప్లాంటు, జిందాల్ ఫ్యాక్టరీ రావడం మేమే చేసాం, మా క్రెడిట్ అని చెప్పుకుంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మే పరిస్థితి ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెచ్చినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆ వచ్చినటువంటి కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఇక్కడ కంపెనీలు పెడుతున్నామని చెప్పి వాళ్ళు సమాధానం కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక్కటే కాదులేండి, గూగుల్ డేటా గురించి చూసాం, అట్లా చాలా కంపెనీలు నేనే తెచ్చా అని చెప్పి క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చూస్తూనే ఉన్నాం. సో అందులో ఇప్పుడు చూడండి, దాంట్లో భాగంగా ఇది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్, కంగ్రాచులేషన్ చెప్తూ సజ్జన్ జిందాల్ గారికి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే, ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రాంతం డెవలప్మెంట్ కోసం, అక్కడ యువత ఎంప్లాయ్మెంట్ కోసం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ని ఆ రోజు స్టార్ట్ చేశారో, అది ఆగిపోయినటువంటి క్రమంలో మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేయడం అనేటువంటిది సీమలో ఎకనామికల్గా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పడం కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఇది ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టులు మరి గ్రౌండ్ అవ్వాలంటే ఎంతో హార్డ్ వర్క్ ఉండాలి. అలాంటి హార్డ్ వర్క్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వీటికి అన్ని రకాలుగా ఈ జేఎస్డబ్ల్యూకి దీన్ని డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఫైనల్ చేసి క్లియరెన్స్ కూడా వాళ్ళ హయాంలోనే ఇచ్చారు. ల్యాండ్ కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, రోడ్ల కనెక్టివిటీ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా వైసీపీ హయాంలోనే వచ్చినాయి. కీ డెవలప్మెంట్ అంతా వాళ్ళ హయాంలోనే జరిగింది, అప్పుడు జగన్ గారి హయాంలోనే. కానీ కొన్ని కారణాల చేత ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా అంటే చాలా డిలే అయింది. సో ఇప్పుడు ఆ డిలే అయినటువంటి కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే దీనికోసం కడప ప్రజలు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే కడప అనేటువంటిది నా హృదయంలో ఉంటుంది, సో డెవలప్ అవ్వాలని కోరుకుంటా, ఆ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు, వెనకబడినటువంటి ప్రాంత ప్రజలకు మేలు జరగాలి అని అన్ని రకాలుగా ఆ ఎదురు చూసినటువంటి క్రమంలో ఆ ప్రత్యేక అనుబంధం ఉంది ఈ కడప జిల్లాతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇందులో ప్రస్తావించారు తన ట్వీట్లో. మీరు ఇది మళ్ళీ స్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది, మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పి జగన్ గారు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన తర్వాత వేరే ఇప్పుడు టీడీపీ కానీ కూటమి వాళ్ళు మాట్లాడడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసింది క్రెడిట్ చోరీ కింద కొట్టేస్తున్నాను అనడానికి అవకాశం లేకుండా వాళ్ళ ట్వీట్, వాళ్ళ రిప్లై ఎలా ఉందో చూడండి. ఇది సజ్జన్ జిందాల్ గారు పెట్టినటువంటి ట్వీట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ శ్రీ వైఎస్ జగన్ గారు. అంటే దీంట్లో ఫ్రమ్ ద అర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్, కమిట్మెంట్తో పనిచేస్తాం, మీ గవర్నమెంట్లోనే ఇవన్నీ మాకు అప్రూవల్ చేస్తారు. సో ఖచ్చితంగా ఈ జర్నీ అనేటువంటిది మంచి ఎఫర్ట్తో మేము ఇక్కడ పనిచేస్తాం, మీరు అనుకున్న ఏదైతే ప్రామిస్ చేశారో ఈ రాయలసీమ ప్రాంతానికి చేయడానికి ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పి దాని యొక్క ఉద్దేశం. అంటే వాళ్ళే చెప్పారు జగన్ గారి హయాంలోనే ఇది పర్మిషన్స్ రావడం జరిగింది అని చెప్పి. సో ఇది విజనరీ అంటే ఇక్కడ
మనం ప్రత్యేకించి మనం ఒక టీం ఏర్పాటు చేసి వారి చేత చెప్పించడం కాదు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ కంపెనీ మేమే తెచ్చామని వాళ్ళు చెప్పుకున్నారో అదే కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి రిప్లై ఈ రకంగా ఇచ్చారు. సో ఇది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి ఎవరు కీడు చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు గుర్తుంచుకోండి అంటే ప్రజలు ఇదే గుర్తుంచుకుంటారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, తెచ్చింది ఎవరు, ఆ ప్రాంత ప్రజల కోసం ఆరాట పడింది ఎవరు, ఆ ప్రాంత ప్రజలకు మోసం చేసింది ఎవరు. మరి మీరే తెచ్చి ఉంటే, మీరే చేసి ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో డిలే ఎందుకైంది, ఎందుకు ఆపేశారు? ఆ ముంబై నటిని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు బ్లేమ్ చేశారు? వైసీపీ గవర్నమెంట్లో తప్పులు జరిగాయని ఎందుకు బ్లేమ్ చేశారు? మళ్ళీ ఇప్పుడు అదే మీడియా, అదే వ్యక్తులు ఆహా ఓహో అంటూ హంగామా చేస్తారు. ఇట్లా హంగామా చేస్తున్నారు కాబట్టి అనుభవించక తప్పదు, కర్మ అంటారు. ఆ నోటి నుంచే తిట్టి ఇప్పుడు పొగుడుతుంటే పబ్లిక్ ఏమన్నా మర్చిపోయారా? అన్నీ గుర్తు చేసుకుంటారు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి పని అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళు చేసినటువంటి పనిని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు విత్ ఎవిడెన్స్తో సహా. ఇక్కడ చూడండి, ఇది కూడా ఈ భూమి పూజకు సంబంధించి ఇది స్టీల్ ప్లాంట్ ఎట్ కడప 2023లో జరిగింది. ఓకే, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటిది భూమి పూజకి సంబంధించి. ఇక్కడ ఇగో ఫిబ్రవరి 15, 2023లో ఇది చూడండి. శరవేగంగా కడప స్టీల్ ప్లాంట్ పనులు 3 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక, 50 కోట్లతో 4 లైన్ల రహదారికి అనుమతులు, 76 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఉత్తర్వులు, 10,000 KVA విద్యుత్ సామర్థ్యం కోసం 6.8 కోట్ల విడుదల, గంటికోట నుండి నీటి తరలింపులకు సిద్ధమవుతున్న DPR, జనవరి నుండి ప్రధాన ప్లాంట్ నిర్మాణం పనులు. సో ఇది ఎప్పుడు ఇక్కడ మీకు డేట్ కూడా ఇదిగో కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ పనులన్నీ జరిగాయనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వీళ్ళు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? మా హయాంలోనే మేము ఇవన్నీ ఈ కనెక్టివిటీ కానీ రోడ్లకు సంబంధించి అదేవిధంగా వాటర్ కానీ ల్యాండ్ కానీ మేమే చేసామని చెప్పగలరా? చెప్పడానికి స్కోప్ ఉందా? వాళ్ళ ఛానల్లో ఎలివేషన్స్ ఇచ్చుకోవడం తప్పితే ఆధారాలు వారి దగ్గర లేవు. వైసీపీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలను చూపించారు. ఆ నిజాయితీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ట్వీట్ చేశారు. వాళ్ళు కూడా జగన్ గారు చేశారు కాబట్టి తిరిగి రిప్లై ఇచ్చారు. ఇది వాస్తవం. ఇప్పుడు చేసుకోండి హంగామా, ఇంకా చేసుకోలేని పరిస్థితి. మంటలేస్తూ ఉంది వాళ్ళకి. వాస్తవాలు బయటకు వస్తే మంటలేస్తుంది.